సో ఈ మధ్య కాలంలో శ్రీశైలం హైవే వైపు కూడా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఎందుకు, రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు మనకి 4th సిటీ అని అనౌన్స్ చేశారు కదండి. ఓకే. ముందు కూడా మనకి ఆ ఏరియాలో ఫార్మా సిటీ ఒకటి అనౌన్స్ చేశారు. ఆ టైంలోనే మంచి భూమి చుట్టుపక్కల దాదాపు 10-15 కిలోమీటర్ల మేర రియల్ ఎస్టేట్ నడిచింది. ఇప్పుడు దాన్ని కాకుండా అది ఒక దగ్గర అయితే పొల్యూషన్ వీటి వల్ల ఇబ్బంది అవుతుంది అనేసి మొన్న నేను రీసెంట్గా ఎవరిదో విన్నా నేను. అవుట్స్కట్స్లో అక్కడక్కడ ఫార్మా సిటీస్ డెవలప్ చేయడము, అక్కడ మాత్రం స్కిల్ సిటీ అనేసి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కాంపిటీషన్ వరల్డ్ అయిపోయి స్కిల్ బేస్లో వెనకబడి ఉంటున్నారు. కాబట్టి ఆ స్కిల్ సిటీని డెవలప్ చేస్తే మనకు అవైలబిలిటీ చాలా ఉంది. కాబట్టి కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్కిల్ వాళ్ళు యాడ్ చేసుకొని ఉంటే గ్రోత్ పిల్లలకి బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. దానివల్ల ఆ రూట్లో బాగుంది. ల్యాండ్ ఎక్వైర్మెంట్ అదంతా నడుస్తుంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు. దాని బోర్డర్స్ కానీ అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్స్ కానీ ఇదంతా మనకి ఇంకా కంప్లీట్ గా డిసైడ్. వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఎక్కువ మంది చూసుకుంటున్నారు కదా, ఎందుకంటే డైలీ పోయించుకోవాలి ట్యాంకర్లు అంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ కదా. హైదరాబాద్ లో తక్కువే అంత, అంటే కొన్ని ఏరియాలలో ఉంది వాటర్ ట్యాంక్స్ పోయించుకోవడం, కొన్ని ఏరియాలలో ఇండస్ట్రియల్ ఏరియాలో పొల్యూషన్ ఉంది, మిగిలిన ఏరియాలలో ఇబ్బంది లేదు మనకు. అందులో ఇప్పుడు మిషన్ భగీరథ అనుకోవాలి, ఎందుకంటే అంతకుముందు ఎక్కడ చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి బిందెలు పట్టుకొని వెళ్ళి తేవాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ స్పెషాలిటీస్ ఉన్నాయి మనకి. అవన్నీ కూడా మనకు సిటీకి అందుబాటులోకి తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అసలు వాటర్ గురించి ఆలోచించే అవసరం ఉండదు. ఇప్పుడు మనం అమ్మేదంతా సిటీ అవుట్స్కట్స్లో కాబట్టి గ్రౌండ్ వాటర్ ఉంటుంది, దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినా మిషన్ భగీరథ ఉంటుంది. కాబట్టి వాటర్ గురించి అంత ఇబ్బంది లేవు. సిటీలో లోకల్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, రిచ్ ఏరియాస్ కింద ఉన్నాయి కాబట్టి వాటిలలో మరి మిషన్ భగీరథ తీసుకురాలేం కాబట్టి కొంతమంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నమాట వాస్తవం. వాళ్ళకి ట్యాంకర్స్ డబ్బులు పెద్ద విషయం కాదు కదా. సో ప్రభుత్వం మారిన తర్వాత అసలు మీకు ఎలా ఉంది? అంటే బిఫోర్ అటు మనకి కేసీఆర్ గారు చూసుకున్నట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో అంటే జస్ట్ ఇంకా మనకి స్టార్ట్ అయింది అనుకోండి, కొత్తది 6 months 7 months అవుతుంది కదా. అవుతుంది. సో ఇప్పుడు డెవలప్మెంట్ మీకు ఏమైనా అనిపించిందా, లేకపోతే అలాగే స్టేబుల్ అయి ఉంది అనుకుంటున్నారా? డెవలప్మెంట్ అండి, ఏది విషయాన్ని అనౌన్స్ చేస్తున్నారో కార్యాచరణలో తీసుకుంటున్నారు, కానీ దాన్ని ఇంకా కొంచెం అనౌన్స్మెంట్ ఎలాబరేట్ చేయడానికి కష్టపడుతున్నారు. నేను అనుకోవడం అదొక్కటే. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మనం అనుకున్న 4th సిటీకి సంబంధించిన వర్క్స్, ల్యాండ్ అక్వైర్మెంట్స్ అవి నడుస్తున్నాయి. కంపెనీస్లలో కూడా ఇప్పుడు మనకి నీమ్స్ తీసుకున్నాం, ముంబై హైవే వైపు అక్కడ కూడా కొన్ని కంపెనీస్ని అనౌన్స్ చేశారు. కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ నడుస్తున్నాయి, కానీ ప్రాపర్గా దాన్ని చెప్పుకోవడం కుదరాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వర్క్ చేస్తారు కానీ దాన్ని చెప్పుకోరు. అదే మనము బిఫోర్ గవర్నమెంట్ తీసుకుంటే అనౌన్స్మెంట్ బాగా చేసేవాళ్ళు, కానీ వర్క్స్ తక్కువ నచ్చింది. లేకపోతే దీనికి డబల్ ఉండేది హైదరాబాద్ నా ఆలోచన ప్రకారం. అంత ఎస్టాబ్లిష్ అన్ని చోట్ల మనకి ఇండస్ట్రీస్కి వాటికి సంబంధించిన ల్యాండ్స్ ప్రొక్యూర్ చేశారు, కానీ ఎస్టాబ్లిష్ కాలేదు వాటిలలో. ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అనౌన్స్మెంట్స్ ఒకటి చేయగలిగితే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఎంతైనా కొంచెం హోల్డ్ అయిన మాట అయితే వాస్తవము. ఈ నెల 2 నెలల్లో మన కొత్త సంవత్సరంలో 2025 ఇదంతా కవర్ చేస్తుంది గ్యాప్ అనేసి ఆలోచిస్తున్నాం అనమాట. ట్రిపుల్ అనౌన్స్మెంట్ తర్వాత ఎలా అనిపించింది మీకు? RRR ఇప్పటికీ 4-5 సార్లు అనౌన్స్ చేశారు కదా, అందులో ఇదొక అనౌన్స్మెంట్ లాగా ఉంది. అంతేనా? అనౌన్స్మెంట్స్ మార్కింగ్ అంతా కంప్లీట్ చేశారు, ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రేడియల్ రోడ్స్ ఒకటి ఉంది, రేడియల్ రోడ్స్ కూడా ల్యాండ్ అక్వైర్మెంట్ ఒకటి క్లారిటీ రావాలి. మేము ఎక్కడ తీసుకుంటే రేడియల్ రోడ్స్ వస్తాయో, ఎక్కడ తీసుకుంటే ప్లాట్లు ఉంటాయో పోతే, ఇది కూడా అవుట్స్కట్స్ లో కొంతమంది ఆలోచిస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే ప్రతి దానికి ఏవైతే అనౌన్స్ చేశారో ప్రతి దానికి ల్యాండ్ అక్వైర్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు లేఅవుట్లు 1-2 years ఉంటుంది కదా. ఈ లేఅవుట్లు ఎప్పుడైతే రింగ్ రోడ్ అనౌన్స్ చేశారో ఆల్మోస్ట్ రేడియల్ రోడ్స్ కూడా క్రైటీరియా తీసేసుకున్నారు. వీళ్ళు అప్రూవల్కి వెళ్ళినప్పుడు ఆయా గ్యాప్స్ వదిలేస్తున్నారు, చెప్తున్నారు ఇది ఇందులోకి వచ్చింది కాబట్టి ఇంతవరకే మేము పర్మిషన్ ఇస్తాం అనేది నడుస్తుంది. కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఈ క్లారిటీ కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఏ లేఅవుట్ అయినా అప్రూవల్ వచ్చింది కాబట్టి అక్కడ ఏది రావట్లేదని లెక్క. అంతే క్లియర్ గా ఉంది. దీని మీద కొంచెం వెనక ముందై కూడా కొద్దిగా మార్కెట్ డిసైడ్ అయినాక తీసుకుందాము అనేది ఆలోచిస్తే డిసైడ్ అయినాక మన అందుబాటులో ఉండవండి రేట్స్.
డిసైడ్ అయినాక అందుబాటులో ఉండవు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్రూవల్ ప్రకారం తీసుకుంటే వీళ్ళకి ఆ రేట్ కలిసి వస్తుంది అనేది నా వైపు నుంచి. సో అసలు మీ తరపు నుంచి ఇన్ ఇయర్స్ మీ జర్నీలో మీరు చాలా చూసుంటారు, కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మా రియల్ బూమ్ వ్యూవర్స్ కి ఒకసారి చెప్పండి. హ్యాపీగా అండి, ప్రతి ఒక్కరూ కూడా మీరు లైఫ్ లీడ్ అమౌంట్ చూసుకొని మిగిలింది మొత్తం చేతిలో ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఒక మన కుక్కటపల్లి ఏరియాలో వివేకానంద కాలనీ తీసుకుంటే 500 గజాలు ఒక్కొక్క ఫ్లాట్ అప్పుడు 50,000కి తీసుకున్నారంట. అంత 15-20 years గ్యాప్లో ఇవాళ దాదాపు 1,00,000 నుంచి 2 లక్షలు పలుకుతుంది ఆ ఏరియాలో. అంటే మనం చూసుకుంటే 7.5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వాల్యూ. ఒక పర్సన్ జీవితకాలం ఒక 30 years పెట్టుకోవచ్చా అర్నింగ్ టైం, అంతే. 30 years వచ్చినాక 1 lakh వస్తుందంటే నెక్స్ట్ 30 years అంటే 60 years అయిపోతుంది. అంటే 1 lakh చొప్పున అర్న్ చేసినా కూడా 3,60 lakhs వస్తుంది. కానీ అదే ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ ఒక 300 గజాలు మీకు 30 లక్షలు పెట్టినా వస్తుంది. 60-70% లోన్ అవైలబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు కొంత చేతి నుంచి కట్టుకొని అది కనుక కంటిన్యూ చేసుకోగలిగితే రేపు 1,00,000 రూపాయలు పలికితే 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ చేతిలో ఉంటుంది. అదే 2 లక్షలు పలకగలిగితే 6 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంటుంది. హైదరాబాద్ అనేది ఎవర్ గ్రీన్. ఆ రోజుల్లో భయపడ్డ వాళ్ళు భయపడ్డారు, కానీ కొన్న వాళ్ళు మాత్రం ఇవాళ కోటీశ్వర్ల జాబితాలో ఉన్నారు. కాబట్టి మనం జీవితాన్ని ఎంత సంపాదిస్తున్నాం అనేది దానికన్నా కూడా దాన్ని ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఎక్కడో మొన్న వెళ్తే బయట స్టేట్స్ వాళ్ళు బయట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి మనం ఇక్కడ లోకల్లో ఉన్నాం, మనకు అందుబాటులో ఉన్నాయి. ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మరి దాన్ని అయ్యో మేము ఆ రోజులో ఇన్వెస్ట్ చేయలేకపోయాము అనుకుంటే కూడా ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ అందుబాటులో అట్లీస్ట్ 15 lakhs నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిపోతే ఈ రేట్లు 30-40 lakhsకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేయగలిగిన ప్రతి ఒక్కరు మినిమం 15 lakhs కొంత లోన్ అవైలబిలిటీ ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. దాన్ని మంచి రిటర్న్స్ ఎంజాయ్ చేస్తారు. అప్పట్లాగా లేదు, అప్రూవల్స్ లేఅవుట్స్ వచ్చాయి, భయపడేది లేదు. మెయింటెనెన్స్ సెక్యూరిటీ రీజనల్ రింగ్ రోడ్ లోపలికి వచ్చేస్తే హెచ్ఎండిఏ వచ్చేస్తుంది. హెచ్ఎండిఏలోకి వస్తే కన్స్ట్రక్షన్స్ మూవ్మెంట్ అందుకుంటాయి. చాలా కంపెనీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అవుట్స్కట్స్ లో చాలా గ్రోత్ క్యారిడార్స్ మంచి రూట్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చూస్తే రూట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు అవుట్స్కట్స్ మొత్తం ఆ రూట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మనకు ఇప్పుడు 2 లేఅవుట్స్లలో 100 feet రోడ్స్ ఇచ్చారు. అవి కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా ఆ లేఅవుట్ తీసుకున్న వాళ్ళు. మన వాళ్ళు 100 feet రోడ్డు 2 వెంచర్స్లలో కంప్లీట్ చేశారు అని అంటే రోడ్స్ ఆల్రెడీ ఫామ్ అయ్యి ఎప్పుడు 2032 గవర్నమెంట్ అకార్డింగ్ ప్రకారం ఉంది ఆ రోడ్డు. అంటే మొత్తం ఆల్రెడీ ప్లాన్డ్ స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్ నుంచి. కాబట్టి పెద్ద పెద్ద రోడ్స్ వస్తాయి, చాలా హెల్దీగా హ్యాపీగా మంచి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరికి వీలైనంత వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం అది మీ లైఫ్లో చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి ధనం మూలం మిదం జగత్ అంటారు కదా. ప్రతి దానికి రూపాయే జీవితం కాదు, కానీ ప్రతి చోటకి ఏం చేయాలన్నా రూపాయి కావాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. అందులో ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే లిక్విడిటీ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే లిక్విడిటీ అంటే బంగారం ఉంటుంది, బంగారం ఉంటుంది. కాబట్టి దీన్ని తీసేయాల్సిన అవసరం ఉండదు. నేను ఎమర్జెన్సీ తీయాలి అంటే ఎట్లా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను, హైవేకి నియర్ బై లిక్విడిటీ ఒకటి తీసుకున్నాను, లోపలికి దాదాపు ఒక 10 kilometers లోపలికి ఎక్కువ తీసుకున్నాను. అది 20-30 years మా పిల్లల వరకైనా సరే 1,00,000 రూపాయలు 2 లక్షలు పలికినప్పుడు తీస్తాను దాన్ని. అంటే మీకు 300 గజాలు 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పలుకుద్ది. తీసి పెట్టే అవసరం లేదు. అట్లా మన దాంట్లో సెక్యూరిటీ మెయింటెనెన్స్ మన కంపెనీ ఇస్తుంది, ఫర్దర్ గా కూడా మెయింటైన్ చేసి ఇస్తుంది. మనం కొంచెం నామినల్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అందరినీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, భయపడో టైం లేకో ఇది వదిలేస్తే ఏజ్ కాస్త 10 ఏళ్ళు జరుగుతూ ఉన్న కొద్దికి ఓపిక లేనప్పుడు రేట్లు పెరిగినప్పుడు ఇప్పుడు 100 kilometers లోపల నడుస్తుంది బిజినెస్ అంతా. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ వస్తే 100 kilometers దాటి వెళ్ళాల్సి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ మార్కెట్. ఇప్పుడున్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరున్న దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. లోకల్లో కంపెనీస్ కూడా అటువైపే వస్తున్నాయి కాబట్టి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. 5 years తర్వాత 10 years తర్వాత అయినా సరే. కానీ మీరు ఇప్పుడు ఈ 5 years 10 years వదిలేస్తే 100 kilometers తర్వాతకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మాక్సిమం
ప్లాన్ చేయండి అనే చెప్తాను నేను. సో చూసారు కదా వ్యూయర్స్, ధనలక్ష్మి గారు చెప్పినట్టు మీ ధనాన్ని భద్రంగా ఇన్వెస్ట్ చేయండి. మీరు చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి శాంతి గారు.